అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమె 1981 నవంబర్ 7న దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా బెల్లిపడి అనే గ్రామంలో పుట్టింది. అమ్మ పేరు ప్రఫుల్ల రాయ్, నాన్న పేరు ఏఎన్ విఠల్ శెట్టి. ఆమెకు ఇద్దరు అన్నలు, గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి. అనుష్క మాతృభాష తులు. వీళ్ళు బంట్ అనే సామాజిక వర్గానికి చెందినవారు. బంట్ అంటే చరిత్రలో యుద్ధవీరులు, మనం బంట్లు అంటాం కదా. ప్రస్తుతం వ్యవసాయం, వ్యాపారం వీళ్ళ వృత్తులు. బంటు కులం వాళ్లకు చివరిలో రాయ్ లేదా శెట్టి అని వస్తుంది. మనం ప్రకాష్ రాజుగా పిలుచుకుంటాం, కానీ ఆయన పేరు ప్రకాష్ రాయ్. ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి వీళ్ళంతా కూడా మంగళూరు ప్రాంతంలో బంటు సామాజిక వర్గానికి చెందినవారే. అనుష్క చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెరిగింది. ఇద్దరు అన్నయ్యలు ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. అనుష్క బెంగళూరులోని ఈస్ట్వుడ్ హై స్కూల్లో చదివింది. ఆ తర్వాత మౌంట్ కార్మెల్ కాలేజీలో కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ చదివింది. నిజానికి అనుష్క మొదట డాక్టర్ అవ్వాలనుకొని ఇంటర్లో బైపీసీ తీసుకుంటా అంది. అయితే వాళ్ళ నాన్నగారు వద్దన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా డాక్టర్లే. వాళ్ళన్న సాయి రమేష్ కూడా డాక్టరే. మెడిసిన్ చాలా సంవత్సరాలు చదవాల్సి ఉంటుందని, పైగా ఫ్యామిలీలో టైం స్పెండ్ చేయలేమని వాళ్ళ నాన్నగారు వద్దనడంతో నాన్నలాగే ఇంజనీరు అవుదామనుకుంది. అయితే డిగ్రీ చదువుతున్నప్పుడు యోగా నేర్చుకుంది. తను యోగా టీచర్గా స్థిరపడాలని నిర్ణయించుకుని నాన్నగారికి చెప్పి ముంబైలో ఫ్రెండ్ సహాయంతో భరత్ ఠాకూర్ దగ్గర అడ్వాన్స్డ్ యోగా కోర్సు నేర్చుకోవడానికి వెళ్ళింది. ఈ భరత్ ఠాకూర్ ఎవరో కాదు, హీరోయిన్ భూమికా చావ్లాను పెళ్లి చేసుకుని సినీ నిర్మాతగా మారిన వ్యక్తే. అక్కడ అనుష్కకు షూల్ దర్శకుడు ఈ నివాస్ భార్య పరిచయం అయింది. అప్పటికే 6 ఏళ్లుగా అనుష్క యోగా టీచర్గా ఉంది. ఈ నివాస్ భార్య కూడా అనుష్క దగ్గర యోగా నేర్చుకునేది. అప్పుడు అనుష్కకు సిగ్గు చాలా ఎక్కువ. సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా ఎవరిని అడిగేది కాదు. భరత్ ఠాకూరే చొరవ తీసుకొని ఈ నివాస్కి చెప్పాడు. అప్పుడు పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారితో తీయబోయే సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం కొత్త అమ్మాయిల్ని వెతుకుతున్నారు. ఈ నివాస్ అనుష్క గురించి పూరి జగన్నాథ్కు చెప్పాడు. పూరి నెంబరు అనుష్కకిచ్చి ఫోన్ చేయమన్నాడు భరత్ ఠాకూర్. కానీ అనుష్క సిగ్గు వల్ల ఫోన్ చేయకుండానే ఫోన్ చేసేసానని భరత్కి చెప్పిందట. ఈలోగా పూరి గారు ముంబై వెళ్ళారు. అనుష్కను చూశారు. ఫోటో అడిగితే అనుష్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అది కూడా చాలా పాతది ఇచ్చిందట. పూరి గారు ఎగాదిగా చూసి మండే హైదరాబాద్ రమ్మన్నారట. ఎవరైనా హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతులేసి ఒకరోజు ముందే వెళ్ళిపోతారు. కానీ అనుష్క నాకు యోగా క్లాసెస్ ఉన్నాయి, ఫ్రైడే వస్తా అందట. పూరి గారు సరే అన్నారు. అప్పటికి అనుష్క సినిమాలు చూసేది కాదు. వాళ్ళది చాలా సంప్రదాయమైన కుటుంబం. మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకునేది కాదు. మొత్తానికి ఫ్రైడే వందన అనే ఒక ఫ్రెండ్ని తోడు తీసుకొని హైదరాబాదు వచ్చింది. అనుష్కకు ఫోటోషూట్ అన్నా ఆడిషన్ అన్నా ఏమీ తెలియదు. మేకప్ టెస్ట్ చేస్తామన్నారు. అప్పటి వరకు ఆమె మేకప్ వేసుకోలేదు. ఎలాగో కష్టాలు పడి అందరినీ ఇబ్బందులు పెట్టి ఫోటో సెషన్, ఆడిషన్ పూర్తి చేసిందట. రూముకు వచ్చి ఏడ్ చేసిందట. ముంబై వెళ్ళిపోదాం అనుకున్నదట. అయితే నాగార్జున గారు అనుష్క ఫోటోలు, ఆడిషన్ వీడియోలు చూసి ఈ అమ్మాయిలో ఏదో ఉందని ఫీల్ అయ్యారట. ఏమీ తెలియని అమాయకత్వం ఉంది, సానబెడితే మంచి నట అవుతుంది అనుకున్నారట. అలా నాగార్జున గారు, పూరి గారు, నాగార్జున గారి మేనకోడలు, నిర్మాత అయిన అక్కినేని సుప్రియ గారు, ఈ ముగ్గురు ఒక చిన్నపిల్లను చేయి పట్టుకుని నడిపించినట్టుగా అనుష్కను నడిపించి అన్నీ నేర్పించారట. అందుకే నాగార్జున నాకు గాడ్ ఫాదర్ అంటుంది అనుష్క. అయితే స్వీటీ శెట్టి అనే పేరు బాలేదని నాగార్జున, పూరి అనుకున్నారట. పేరు కోసం వెతుకుతుంటే సూపర్ సినిమాలో ఒక పాట పాడేందుకు అనుష్క మంచంద అనే ఆమె ముంబై నుంచి వచ్చారట. ఆ పేరు బాగుందని స్వీటీ బదులు అనుష్క అని పేరు పెట్టేశారు.
2005 మార్చి 12న మొదటి రోజు షూట్లో పాల్గొనింది అనుష్క. జీవితంలో ఎప్పుడూ వేయని మోడర్న్ దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది. రూమ్కి వచ్చి అమ్మకు ఫోన్ చేసి ఏడ్చిందట. అమ్మ, చూడమ్మా, ఇది నువ్వు ఎంచుకున్నది, నిన్ను ఎవరూ ఫోర్స్ చేయలేదు. మొదట్లో అలానే ఉంటుంది, రాను రాను అలవాటు అవుతుంది. మంచిగా తిని నిద్రపో, రేపు ఆలోచిద్దాం అని చెప్పిందట. అలానే చేసిన అనుష్కకు మరుసటి రోజు బాగా అనిపించిందట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సమస్య వచ్చినా, అలసిపోయినా బాగా ఏడ్చేస్తుందట అనుష్క. బాగా ఏడ్చి నిద్రపోయి లేస్తుందట. అప్పుడు రిలాక్స్ అయిపోతుందట. నా స్ట్రెస్ అంతా ఏడిస్తే పోతుంది అంటుంది అనుష్క. అలా 2005లో సూపర్ సినిమాతో అనుష్కకు హీరోయిన్గా కొంచెం గుర్తింపు వచ్చింది. అదే సంవత్సరం మహానందిలో శ్రీహరి పక్కన నటించింది. అయితే పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రాజమౌళి రవితేజ కాంబినేషన్లో విక్రమార్కుడులో ఆఫర్ వచ్చింది. రాజమౌళి ప్రతి పాత్రను తాను నటించి చూపిస్తాడు. అలా రాజమౌళి నటిస్తుంటే సింపుల్గా అతన్ని కాపీ కొట్టి నటించేసేదట. ఇక వరుసగా అస్రం, స్టాలిన్, 2, లక్ష్యం, డాన్ ఇలా చాలా సినిమాలే చేసింది. కానీ అన్నిట్లో రొటీన్ హీరోయిన్ పాత్రలే తప్ప పెద్దగా పేరొచ్చే క్యారెక్టర్లు రాలేదు. అరుంధతి సినిమా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తన అరుంధతి సినిమాకు అనుష్కను తీసుకుందామని అనుకున్నప్పుడు అనుష్కకు యాక్టింగ్ రాదని ఆయనకు ఎవరో చెప్పారట. కానీ ఆయన వినకుండా అనుష్కను తీసుకున్నారు. ఈ సినిమాలోనే అసలైన యాక్టింగ్ నేర్చుకుంది అనుష్క. మొదట్లో చాలా టేకులు తినేదట. శ్యామ్ ప్రసాద్, దర్శకుడు కోడి రామకృష్ణ గారు వదిలేవారు కాదట. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అనుష్క. 5-6 గంటలు మేకప్కే సరిపోయేదట. ఒక్కోసారి ఎక్కువ అలసిపోయి రూమ్కి వెళ్ళి బాగా ఏడ్చేదట. సినిమా వద్దు, ఏం వద్దు అని అమ్మకు ఫోన్ చేసి బాధపడేదట. అనుష్క వాళ్ళ అమ్మా నాన్న ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా షూట్ లొకేషన్కు రాలేదు. మేము ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాము, నీకు ఏ ఇబ్బంది వచ్చినా కాల్ చెయ్యి అని వాళ్ళ నాన్నగారు చెప్పేవారు. అందుకని అనుష్క ఏ సమస్య వచ్చినా అమ్మకు వెంటనే కాల్ చేసేసేదట. ఈ సినిమాకు అనుష్క 265 రోజుల కాల్ షీట్లు ఇవ్వాల్సి వచ్చింది. అయితే శ్యామ్ ప్రసాద్ గారు చాలా బాగా చూసుకున్నారట. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆయనకు కనీసం 100 సార్లైనా థ్యాంక్స్ చెప్పిందట అనుష్క. అయితే అరుంధతి చాలా ఆలస్యంగా రిలీజ్ అయినా పెద్ద హిట్ అయింది. 14 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి సెన్సేషనల్ హిట్ అయింది. 68 కోట్లు వసూలు చేసింది. అనుష్కను జేజమ్మని, అరుంధతి అని జనం పిలవడం మొదలుపెట్టారు. అనుష్క ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు వచ్చి జేజమ్మ జేజమ్మ అంటూ బొగ్గలు పట్టుకునేవాళ్ళట. అరుంధతి తర్వాత 2010లో వచ్చిన వేదం అనుష్కకు మంచి పేరు తెచ్చిన ఇంకొక సినిమా. దర్శకుడు క్రిష్ కథ చెప్తున్నప్పుడు ఆమె క్యారెక్టర్ ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్పడానికి సందేహించారట. అయితే అనుష్కనే అడిగిందట. ఆమె చేయదనుకున్నాడట క్రిష్. కానీ అనుష్కకు ఆ పాత్ర నచ్చింది. ఆ తర్వాత అనుష్క చేసినవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు. ఆ సమయంలో కె రాఘవేంద్రరావు గారి వాళ్ళ అబ్బాయి ప్రకాష్ కోవెలముడు వచ్చి సైజ్ 0 సినిమా కథ చెప్పాడు. ఆ కథలో హీరోయిన్ చాలా లావుగా ఉంటుంది. అది నచ్చిందట. ఆ పాత్ర కోసం యోగా, వాకింగ్ అన్నీ ఆపేసి తిండి ఎక్కువ తింటూ కూర్చుందట. అలా తిని 18 కేజీలు పెరిగింది. 2.5 నెలలు పట్టిందట లావు అవడానికి. అయితే మళ్ళీ తగ్గాలి కాబట్టి స్వీట్స్ మాత్రం అవాయిడ్ చేసి కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుందట. అమ్మాయిలకు పర్సనాలిటీ ముఖ్యం, సైజ్ కాదు. బ్యూటీ డజంట్ కమ్ ఇన్ ఎ సైజ్ అని ఆ సినిమాలో చెప్పారు. అది అనుష్కకు నచ్చిందట. అందుకే అంత రిస్క్ తీసుకుంది. అయితే సైజ్ 0 సినిమా ఫ్లాప్ అయింది. ఈలోగా బాహుబలిలో ఆఫర్ వచ్చింది. బాహుబలి కోసం తగ్గడానికి టైం లేదు. అందుకని బాహుబలిలో కొన్ని చోట్ల లావుగా, కొన్ని చోట్ల సన్నగా కనిపిస్తుంది అనుష్క. బాహుబలిలో గుర్రం ఎక్కడం అంటే చాలా భయమేస్తుందట. ఒకసారి గుర్రం రానాను కింద పడేసిందట. అప్పటి నుంచి ఆమెకు గుర్రం అంటే గుండె దడ. హైదరాబాద్ పోలో క్లబ్లో ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంది. ఏనుగు మీద మాత్రం చాలా బాగుండేదట. అయితే ఒకసారి యుద్ధ సన్నివేశంలో ఏనుగు మీదకి హఠాత్తుగా జనం రావడంతో
అది బెదిరి అటు ఇటు పరిగెత్తడంతో దాని మీద కూర్చున్న అనుష్కకు గుండె దడదడలాడిపోయిందట. బాహుబలి సినిమాతో ఆమె పేరు ప్రపంచమంతటా మారుమొరుగుపోయింది. ఆ తర్వాత రుద్రమదేవి కోసం కూడా అనుష్క చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇది యావరేజ్గా ఆడింది. భాగమతి మాత్రం మంచి హిట్ అయింది. 2005లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అనుష్క ఇప్పటిదాకా దాదాపు 50 సినిమాల్లో నటించింది. 40 ఏళ్ళు నిండుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్కి అనుష్కకి పెళ్ళవుతుందని చాలాసార్లు పుకార్లు బయలుదేరాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుని ప్రచారం చేశారు. ఇద్దరి పేర్లు కలిపి ప్రనుష్క అంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలు, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేశారు. మీడియా నా పెళ్లి 5-6 సార్లు చేసేసింది అంటుంది నవ్వుతూ అనుష్క. తనకు నచ్చిన వాణ్ణి తానే సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటా అని, అతనితో కలిసి ప్రపంచమంతా చుట్టి రావాలని తన కల అని అనుష్క చెప్పింది. అనుష్కకు పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ. పూర్తి నెగటివ్ పీపుల్లో కూడా ఏదో ఒక స్వీట్ క్వాలిటీని వెతుకుతాను అని చెబుతుంది. తనకు ఫ్యామిలీ అన్నా ఫ్రెండ్స్ అన్నా చాలా ఇష్టం. కనీసం 100 మందికి పైగా ఫ్రెండ్స్ ఉన్నారు తనకు. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కు ఎటువంటి ఆర్థిక సమస్య వచ్చినా అనుష్క ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేస్తుందట. నాగార్జున, ప్రభాస్, సుప్రియ, కీరవాణి గారి భార్య వల్లి, రమా రాజమౌళి, తన హెయిర్ స్టైలిష్ భాను, మేకప్ పర్సన్ ప్రశాంతి, ఇలా చాలా పెద్ద లిస్టే ఉందట అనుష్కకు ఫ్రెండ్స్. తను ఫ్యామిలీతో కూడా చాలా క్లోజ్గా ఉంటుందట. వాళ్ళ పెద్దన్న గుణరంజన్ శెట్టి ఒకప్పటి కర్ణాటక డాన్ ముత్తప్పరై అనుచరుడు. ముత్తప్పరై స్థాపించిన జై కర్ణాటక జనపర వేదికను గుణరంజనే నడుపుతాడు. ఇటీవల ఆయనను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. అప్పుడు అనుష్క చాలా ఆందోళన పడిందట. అయితే అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు. అన్ని భాషల్లో ఇంకా మంచి సినిమాలు చేయాలని, అవకాశం వస్తే ఫ్రెంచ్, ఇరానియన్ భాషల్లో కూడా సినిమాలు చేయాలని తన లక్ష్యంగా అనుష్క చెప్పింది. అలాగే ప్రపంచమంతా తిరిగి చూడాలని తన కల అని చెప్పింది. అనుష్క లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాం.